నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఈ ఈ క్రమంలో భాగంగానే 25 పార్లమెంట్ స్థానాల్లో మరీ ముఖ్యంగా చెప్పుకోదగ్గ పార్లమెంట్ స్థానం నరసాపురం పార్లమెంట్ స్థానం. ఎందుకంటే అత్యధికంగా రీచెస్ట్ పార్లమెంట్ నియోజకవర్గం ఏదైనా ఉందిరా అంటే కనుక ఏపీలో నరసాపురం పేరే చెప్తారు. సో ఈ నరసాపురం నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థి విషయంలో సీఎం జగన్ ఎవరు ఊహించినటువంటి ఒక ఒక నిర్ణయాన్ని తీసుకుని అందరికీ షాక్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే గూడూరు ఉమాబాల పేరు తెరపైకి వచ్చింది. అసలు ఆమె అనుకున్నారా ఎంపీ అభ్యర్థిగా, నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని అనుకున్నారా? ఎందుకంటే అక్కడ రంగరాజుని ఒప్పించబోయి ఆయన కొంచెం లేదు నేను పోటీ చేయనని వెనక్కి తప్పుకోవడంతో ఆమెకు ఈ సీటు వరించిందా? ఇటువంటి విశేషాలు నేరుగా ఆమెతోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి ఉమాబాల గారు. ఓవరాల్గా చెప్పాలంటే ఇది ఫస్ట్ 2019 విషయానికి వస్తే కనుక రఘురామకృష్ణరాజు గారికి ఇవ్వటం, ఆ తర్వాత రఘురామకృష్ణరాజు ఆల్రెడీ మీ గవర్నమెంట్ పైన, మరీ ముఖ్యంగా సీఎం జగన్ పైన విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఓవైపు పార్టీకి దూరంగా ఉంటూ, మరి ఒకవైపు పార్టీకే కాదు ఇక్కడ నియోజకవర్గ ప్రజల నుంచి వచ్చిన స్పందన ప్రకారం ఎక్కడ కూడా పార్లమెంట్ పరిధిలో ఆయన ఎక్కడ లేడు, ఉంటే హైదరాబాద్ లేకపోతే ఢిల్లీ, మళ్ళీ ఎన్నికలు వచ్చి మళ్ళీ ఆయన ఇక్కడికి వచ్చాడు. సో ఈ క్రమంలో రంగరాజు గారిని అడగటం, సో ఆయన నేను పోటీ చేయనని చెప్పడం, ఆ క్రమంలో మీకు వచ్చినట్లుగా తెలుస్తుంది. దీన్ని ఏ విధంగా భావిస్తారా? అసలు మీరు అనుకున్నారా? నేనైతే పార్లమెంట్ స్థానాన్ని కేటాయిస్తారని అనుకోలే. నాకు రాజులు కానీ బీసీలు కానీ కేటాయించాలి, బీసీల్లో అత్యధిక శాతం ఉన్న సిట్టు బల్జీలకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని సర్వేలు జరుగుతున్నట్టుగా కాల్స్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మాకు ఇలా అడిగారు, ఎవరు బాగుంటుందని చెప్పడం జరిగింది. కానీ ఏ ఒక్క ఛానల్లో కూడా ఊహాగానంలో ఉన్న పేర్లలో లేని పేర్లు వినిపించినాయి తప్పించి నా పేరు ఎక్కడా కూడా ఊహాగానాల్లో ఏ ఛానల్లో కూడా కనిపించలేదు. దాంతో నేను కూడా మేము వెళ్ళి అడగలేదు కాబట్టి ఇతర సమీకరణాలు జరుగుతున్నాయి, అవకాశం ఉండకపోవచ్చు అనుకున్నాం. కానీ పార్టీ నుంచి అన్ని వివరాలను సేకరించడం, నా ఆలోచన ఏంటి అన్నది తెలుసుకోవడం జరిగినప్పటికీ కూడా పూర్తిగా ఏ ఊహాగానాల్లో వినిపిస్తున్న పేర్లను బట్టి రకరకాల వ్యక్తులు వెళ్ళి ప్రయత్నాలు చేసుకుంటూ ఉండుండొచ్చు. నేను ఏ ప్రయత్నం చేయట్లేదు కాబట్టి అవకాశం వారెవరికో వస్తుంది అనుకున్నాను. కానీ ఊహించిన విధంగా ఒక మహిళగా, వారి వెనక ఈ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించక ముందు నుంచి కూడా నేను ఈ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను. ఉమ్మడి జిల్లా నుంచి కూడా, మరి ఆయన వెంట నడిచిన నిబద్ధతకి ప్రతి ఎలక్షన్ లో కూడా ప్రతి అభ్యర్థితో జిల్లాలో అందరి వెనుక పూర్తి స్థాయిలో పనిచేసినందుకు నాకు అవకాశం కల్పించింది. ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే మీ పేరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతోంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు పాదయాత్ర చేసినప్పుడు కావచ్చు, మొన్న షర్మిల ఆవిడ కూడా పాదయాత్ర చేసినటువంటి సందర్భం విషయం కావచ్చు, ఈ జిల్లాకు వస్తే కనుక వాళ్ళ అడుగుల్లో మీ అడుగులు కూడా తోడయ్యాయి. సో ఈ క్రమంలో ఇప్పుడు అన్ని కూడా వెలుగు తీస్తున్నారు, ఎవరి ఉమాబాల ఇప్పుడు మొత్తం అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. దీని విధంగా చూస్తారు, పార్టీకి మీరు అందించిన సేవలకి ఒక గుర్తుగానే ఒక గిఫ్ట్గా ఇచ్చారనుకోవచ్చా జగన్ మీకు ఈ సీట్ని? అలాగే భావిస్తున్నా. కానీ అన్నిటికన్నా ఈరోజు వారి కుటుంబంతో రాజశేఖర రెడ్డి గారికి ఒక ప్రత్యేకమైన ముద్ర ఉంది రాజకీయాల్లో. అనేక మంది ముఖ్యమంత్రులు పనిచేసినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వెనుకబడిన వర్గాల కుటుంబాల్లో పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ వల్ల చదువుకొని ఎన్నో ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చి వారి బిడ్డలు ఇంజనీరింగ్ చదువుకుని ఈ రోజు బిగినింగే మంచి ప్యాకేజెస్ తో ఉద్యోగాల్లో స్థిరపడడం వల్ల ఎన్నో కుటుంబాలు అభివృద్ధి చెందినాయి. అది ప్రత్యక్షంగా నాకు బాగా ఎందుకు తెలుసు అంటే, మా భర్త ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ గా ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా మా ఇంట్లో పనిచేసే అమ్మాయి పిల్లలు, మాకు డ్రైవర్ గా ఉన్న వాళ్ళ పిల్లలు, గతంలో ఉద్యోగస్తులు ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళ పిల్లలు మాత్రమే చదివే ఇంజనీరింగ్ ని ఎన్నో ఇంజనీరింగ్ కాలేజెస్ ని పెంచి చాలా మంది బీటెక్ అంటే ప్రతి పిల్లలు ఎవరు అడిగినా కూడా ఇంటర్మీడియట్ తర్వాత ఏం చదువుతుందంటే బీటెక్ అనే పరిస్థితిని కల్పించి మరి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎన్నో కుటుంబాల్లో పిల్లలకి భవిష్యత్తు ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారు. అలాగే వారి కుటుంబంలోని వారందరితో పాదయాత్రలో పాల్గొనడమే కాకుండా వారి కుటుంబంతో కలిపి పనిచేశానని చెప్పుకోవడానికి ఈరోజు గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ముందు, జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత అనే పరిస్థితి పోలిక చెప్పుకునే విధంగా ప్రజలంతా ఉన్నారు. ఎంతో మంది అనుభవం ఉన్న ముఖ్యమంత్రులు పనిచేశారు, వయసు రీత్యా పెద్దవాళ్ళు ఉన్నారు. మేము చేశామని వారు చెప్పుకుంటూ ఉంటారు తప్పించి వారు చేసినవేవి, ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, ప్రతిదీ నేనే చేశానని చెప్తారు. ప్రజలను అడిగి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక పథకాన్ని చిరస్థాయిగా గుర్తుండిపోయింది చెప్పమంటే ఒక్క పథకం పేరు కూడా ఎవరికి గుర్తులేదు, చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే పథకాలని
మేనిఫెస్టోలో పెట్టి ఆ వాగ్దానాల ద్వారా అధికారంలోకి వచ్చి నవరత్నాలనే కాకుండా ఇంకా 24 అధికంగా వాగ్దానం చెయ్యని పథకాలను కూడా అమలు చేస్తూ సచివాలయం దగ్గర డిస్ప్లే బోర్డు ద్వారా పారదర్శకంగా ఈ వార్డుకి ఈ పథకంలో ఎంతమందికి లబ్ధి చేకూరింది, టోటల్గా ఒక వార్డుకి కానీ ఒక గ్రామానికి కానీ ఎంత డబ్బు లబ్ధి చేకూరింది అన్నది అంత పారదర్శకంగా చూపించిన దమ్మున్న నాయకుడే కాకుండా ఈరోజు నా వలన మీకు లబ్ధి చేకూరిందంటేనే ఓటు వేయండి అని ప్రజల్ని మభ్యపెట్టకుండా నిజాయితీగా ఓటు అడిగిన దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలా చరిత్రలో ముఖ్యమంత్రులందరిలో ప్రత్యేక స్థానం పొందిన ఆయన వెనుక ఆయనతో పాటు పనిచేస్తానని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతూ, ఇంకొకటి మహిళా అధ్యక్షురాలుగా పనిచేయడం వల్ల ఈ జిల్లాలో ఈరోజు మహిళగా చాలా గర్వపడుతున్నాను. మహిళగా నాకు అవకాశం ఇవ్వడమే కాకుండా ప్రతి మహిళ యొక్క గౌరవాన్ని పెంచారు రాష్ట్రంలో. ఎందుకంటే నవరత్నాల పథకాలన్నీ కూడా మహిళ పేరు మీద పెట్టారు. అవునండి. మహిళ ఎప్పుడైతే ఆర్థికంగా ఒక భరోసా ఉందో మహిళకి, మహిళ ధైర్యంగా ఉంటుంది. ధైర్యంగా ఉండడంలో ఆరోగ్యంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అప్పుడు కుటుంబాన్ని సక్రమంగా చూసుకోగలుగుతుంది. ఏ బెంగలో ఉండవు వాళ్ళకి, ఏ ఆలోచన ఉండదు. మరి ఎంత దూరదృష్టితో ఇంత చక్కటి ఆలోచన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబాన్ని తన కుటుంబం కన్నా ఎక్కువగా ప్రతి కుటుంబం గురించి ఆలోచించి, ప్రతి కుటుంబంలోని బిడ్డ చదువు గురించి ఆయన ఆలోచిస్తారు. వారికి పౌష్టికాహారం అందించడంలో తల్లిని మించి ఆలోచించారు. మరి మేము కూడా ఒక తల్లిగా మా పిల్లలకు క్యారేజ్ పెట్టినప్పుడు 1-2 కూరలతో క్యారేజ్ పెట్టి కంగారుగా పిల్లల్ని పంపిస్తే ఆయన వారం రోజులు ప్రణాళికాబద్ధంగా చక్కటి పౌష్టికాహారాన్ని అందించి వారి మానసికంగా ఎదుగుదల పొందే విధంగా వారి మంచి తెలివితేటలతో మంచి విద్యాబుద్ధుల్ని ఆకట్టుకుని రాబోయే భవిష్యత్తులో ఉన్నత స్థానానికి వెళ్తే ఆ కుటుంబాలు ఇక్కడి నుంచి బడుగు బలహీన వర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు అనేవి వినిపించవు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాష్ట్రం ఇదే విధంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఆల్రెడీ ఈ 5 years ఒక యాంటీ స్లోగన్స్ తో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు. అలాగే మరొక డౌట్ ఏంటంటే, ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ నర్సాపురం పార్టీకి సంబంధించి దాని ఉనికిని లేకుండా చేశారా? ఉన్నారా అసలు పార్టీ శ్రేణులు అనేది కూడా ఒక చిన్న డౌట్. ఆయన వెంట ఉన్నారా, లేకపోతే పార్టీ పరంగా నిబద్ధతలై ఉన్నారా? ఇక్కడికే రానప్పుడు ఆయన వెనక ఉండడానికి, ఆయన ఉంటే కదండి ఆయన వెనక ఉండడానికి. ఆయన అసలు పార్లమెంట్కి రాలేదు, ఈ ప్రాంతానికి రాలేదు. సో ఆయన వల్ల పార్టీకి ఎటువంటి నష్టం జరగలేదని అంటారు. ఈ రోజు అంత లాభం ఉందనుకున్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ సామాజిక సమీకరణాల మార్పుల్లో ఒక అభ్యర్థిని ప్రకటించడానికి ప్రతిపక్ష వర్గాల వారు ఓటమిలో కూడా ఎంత సమయాన్ని తీసుకున్నారనేది నేను February 2వ తారీఖున నా అభ్యర్థిత్వం ఖరారు చేసి ప్రకటిస్తే ఈ రోజు ఒక 4 రోజుల క్రితం వరకు కూడా వారి అభ్యర్థిని పూర్తిగా ఖరారు చేయని పరిస్థితిని చూస్తేనే వారు ఎంత బలంగా ఉన్నారు. వారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయానికి వారు ఒక అభ్యర్థిని పెట్టాలంటే ఎంత ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందనేది ఆలోచించవచ్చు. కౌన్సిలర్ గా మీకు చేసిన ఒక రాజకీయ అనుభవం ఉంది, అలాగే మీకు రాజకీయ నేపథ్యం కూడా ఉంది. ఇక మీ ప్రత్యర్థి విషయానికి వస్తే, అపోనెంట్ విషయానికి వస్తే కనుక భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఆయన పార్టీకి సంబంధించి జిల్లా అధ్యక్షులు ఉండొచ్చు, వాటెవర్, ఆయన కూడా ఒక న్యూ ఫేస్ పార్లమెంట్, నర్సాపురం పార్లమెంట్ స్థానానికి సంబంధించి. సో మీరు ఒక బలమైన ప్రత్యర్థిగా మీరు భావిస్తున్నారా ఆయన్ని? ప్రత్యర్థి ఎవరైనా వారు కూడా స్థానికులే, మాకు అందరూ ఇక్కడ పరిచయం ఉన్నవాళ్ళే. ఎక్కడైనా శుభకార్యాల్లో కలిసినప్పుడు, ఎక్కడైనా కలిసినప్పుడు అందరూ పరిచయం పలకరించుకునే వ్యక్తులే. ఆయన పని అని చేసుకుంటారు, మా పని మనం చేసుకుంటారు. ఫ్రెండ్లీగానే పోతుంటారా? ఫ్రెండ్లీగానే పోతాం. సో ఆయన ఎక్కడ కూడా ప్రత్యర్థిగా మీరు భావించరు? ఒక పార్టీ నుంచి రిప్రజెంటేటివ్ గా ఆ పార్టీ అభ్యర్థిగా ఆయన వస్తారు. ఆ పార్టీ బలం ఏంటో ఆయన చెప్పుకుంటారు. మా పార్టీ, మా జగన్మోహన్ రెడ్డి గారు బలం ఏంటో ప్రజలకు ఆల్రెడీ తెలుసు. 2004 నుంచి 2019 వరకు చూసుకుంటే కనుక ఐ థింక్ చేగొండి హరిరామ్ జోగయ్య 2004లో అనుకుంటాండి. ఆ తర్వాత నుంచి దశల వారీగా రాజులు క్షత్రియులకి కేటాయించడం జరిగింది నర్సాపురం పార్లమెంట్ స్థానం. తొలిసారిగా కొన్ని ఈక్వేషన్స్ తేడాతో ఒక బీసీలకి ఒక సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా బీసీలకు కేటాయించినటువంటి సీఎం జగన్ ఇక్కడ మరీ పర్టికులర్గా బీసీలను ఎందుకు అంటున్నారంటే, బీసీలు అంటే ఒక 4-5 కులాల వారికి వస్తారు, కానీ సిట్టిబలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి ఉమాబాల గారిని ఎంచడం వెనుక జగన్ వ్యూహం ఉంది అనేది మీ ప్రత్యర్థులు అలాగే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నాడు అన్నమాట. ఎందుకంటే ఒక క్షత్రియులు కావచ్చు, ఒక కాపులు కావచ్చు, సిట్టిబలిజ కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఎక్కువ వీళ్ళే ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. సో ఈ క్రమంలో ఇక్కడ టీడీపీ అండ్ జనసేన ఒక కాపులు, ఒక రాజులు, వాటెవర్ ఇవన్నీ కావచ్చు, సిట్టిబల్జీ సామాజిక వర్గాన్ని పెడితే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటుందన్న ఉద్దేశంతోనే ఉమాబాల గారిని నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దింపారనేది
కొంతమంది నుంచి వస్తున్నటువంటి మాట. దాన్ని మీరు ఏకీపిస్తారా? ఇక్కడ సిట్టిపల్లి సామాజిక వర్గం అనేది ఒక బలమైన వర్గం. బీసీలు అందరిలో కూడా ఎక్కువ జనాభా ప్రాతిపదికన చూసుకుంటే ఎక్కువ జనాభా ఉన్నారు కాబట్టి ఈ అవకాశం కల్పించడం జరిగింది. అదృష్టవశాత్తు ఆ సామాజిక వర్గాన్ని నుంచి వచ్చిన నేను ఈ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఉండడం, ఎక్కువ కాలం పార్టీలో పనిచేయడం నాకు యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. మహిళగా ఇక్కడ ఇవ్వాలనుకోవడం, ఇవన్నీ ఈక్వేషన్స్ కలిసి వచ్చి అభ్యర్థిగా నేను మీ ముందు ఉన్నాను ఈరోజు. 2019లో చూసుకుంటే కనుక దానికి ముందు విజయం అంటే 2014 విషయం పక్కన పెడితే 2019లో కనుక విషయం కనుక చూసుకుంటే కనుక జేఎస్పీ జనసేన పార్టీ తనకు తాను ఇండివిజువల్ గా పోటీ చేసింది. సుమారు 2,60,000 పైబడి ఆ రోజు నాగేంద్ర బాబు తనకు తానుగా థర్డ్ ప్లేస్ లో ఉండటం జరిగింది. సో ఇప్పుడు ఈ రోజు టీడీపీ అండ్ జనసేన ప్లస్ బీజేపీ మూకుమ్మడి దాడి చేయబోతున్నాయి. సో మీరు ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఒకవైపు టీడీపీ ఓట్ బ్యాంక్ టీడీపీకి ఉంటుంది, జనసేన ఓట్ బ్యాంక్ జనసేనకు ఉంది. సో ఖచ్చితంగా ఇప్పుడు ఇండివిజువల్గా సింహం సింగిల్ గానే వస్తుందని చెప్తున్నటువంటి జగన్ ఉమావాల్ గారిని కూడా సింగిల్ గానే దింపారు. ఎందుకంటే ప్రతి చోట అదే జరుగుతుంది కాబట్టి. సో ఏ రకంగా మీరు ఢీకొనబోతున్నారు, ఏ రకంగా ఉండబోతుందని అంటే ఎక్కడ చిన్న భయం అనిపించట్లేదు మీకు? భయం అనేది అస్సలు లేదండి. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా ఎప్పుడు కూడా సింగిల్ గానే వస్తానని చెప్తున్నారు. సింగిల్ గా రావడమే కాకుండా ఆర్థికంగా బలమైన వ్యక్తుల్ని కాకుండా మరి నాలాంటి సామాన్య మహిళని, ప్రజల మధ్యన ఉన్న వాళ్ళని ఆయన ఈక్వేషన్ తీసుకుని ముందుకు పంపించడం జరిగింది. ఇతరులు ప్రత్యర్థులు 3 పార్టీలు కలిసి వచ్చినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ప్రజలకు ఏం చేస్తాననేది, నేను ఇది చేశాను, ఈ అభివృద్ధి చేస్తాను, ప్రజలకు ఇది చేస్తానని చెప్పట్లా. ముగ్గురు కలిపి చెప్పేది ఏంటంటే మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో ఓడిస్తాం, ఇదే ఎజెండా వారు చెప్పేది. వారు రాష్ట్రానికి ఏం చేస్తాం, ప్రజలకు ఏం చేస్తాం అన్నది చెప్పలేదు. అలాగే ఇంకొక విషయం, జనసేన విషయాన్ని చెప్పాల్సి వస్తే మరి ఈ జిల్లాలోనే ఇక్కడే పుట్టి పెరిగిన పవన్ కళ్యాణ్ గారి కుటుంబం, వారి ముగ్గురు సోదరులు కూడా ఈ నరసాపురం పార్లమెంట్ పరిధిలోనే ఓటమిని చవిచూశారు. చాలా దురదృష్టకరం అది. వారు ఒక్కసారి ఏదైనా ఇబ్బంది పడినా వారి ముగ్గురు సోదరులు కూడా చిరంజీవి గారు ఎమ్మెల్యేగా పోటీ చేశారు పాలకొల్లు. ఆ రోజు మహిళ చేతిలో ఆయన పరాజయం పొందడం జరిగింది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పోటీ చేసినప్పుడు గ్రంథి శ్రీనివాస్ గారి చేతిలో ఓటమి చెందడం జరిగింది. నాగబాబు గారు ఎంపీగా పోటీ చేసిన వారికి స్థానికంగా వారి ఇక్కడ స్థానికులని గాని వారి వెనక వారు ఏదైతే కులానికి ప్రతినిధులుగా వచ్చారో ఆ కులం గాని వారి మీద నమ్మకంతో వెనక నడిచి మోసపోయిన పరిస్థితి. వారు ఏ పదం వాడాలి అనుకుంటే చిరంజీవి తిరుపతిలో గెలిపించుకున్నారు. ఈ జిల్లాలో ఇక్కడ పుట్టి పెరిగి ఈ జిల్లా వాసులు అయ్యుండి ఈ జిల్లా నుంచి పరాజయం పొందడం అనేది చాలా దురదృష్టం. మరి అలాంటి పరిస్థితులను చూసాం. ఈ రోజు వీళ్ళు ఇక్కడ ఎంత బలంగా ఉన్నారు, వీళ్ళంతా ఎంత కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న సమీకరణాలు గాని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలు గాని వీటిని ఎవరూ కూడా ఎదుర్కోలేరు. జగన్ విషయానికి వస్తే గనక సంక్షేమ పథకాల విషయంలో అవే తమ విజయానికి అడుగులు అన్నట్లుగా మీలాంటి అభ్యర్థులు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఘంటాపదంగా చెప్తున్నటువంటి మాట. అది అభివృద్ధి విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదు అభ్యర్థులు? అభివృద్ధి విషయంలో మీరంత కరాఖండిగా ఉన్నారా? చేసాం మేమని అభివృద్ధి లేదని అది ప్రచారం చేయడం తప్పించి అభివృద్ధి అంటే ఏంటి? ప్రతి కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితిని మార్చారు. ప్రతి గ్రామంలోనూ గ్రామ స్వరాజ్యం కావాలి అని గాంధీజీ గారు చెప్పిన గ్రామ స్వరాజ్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో ఒక ఆర్బీకే సెంటర్, అలాగే సచివాలయం, సొంత భవనాలు నిర్మించారు. వెల్నెస్ సెంటర్, 3 సొంత భవనాలు ఎంత తక్కువ సమయంలో 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు కరోనాతో జనజీవనం స్తంభించిపోయింది. మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అదే ఎదుర్కొన్నారు. ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన గ్రామ స్వరాజ్యాన్ని ప్రజల గుమ్మం ముందుకి పాలన అందించి వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టారు, సచివాలయాన్ని ఇచ్చారు. ఏ ఒక్కరు గతంలో ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేకుండా ఒక మహిళ ఇంట్లో ఉంటే తన పేరును పథకం ఇవ్వడమే కాకుండా ఇంటి గుమ్మం దగ్గరికి తలుపు తట్టి పథకం వచ్చే విధంగా లేదా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ద్వారా బ్యాంక్ అకౌంట్ లో పడే విధంగా దీన్ని ఇంత 3 సంవత్సరాల సమయంలో కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టి ఆ వ్యవస్థను 100% సక్సెస్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. గతంలో ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఇన్ని రాష్ట్రాల్లో, ఎవరు ఎందుకు చేయలేకపోయారు? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దీన్ని కంటిన్యూ చేయాలి, మేము కూడా మా రాష్ట్రంలో ప్రవేశపెట్టాలనుకుంటున్నారంటే ఆయన విజన్ ఎంతవరకు ఉంది, ఎంత బాగా చేశారన్నది
అభివృద్ధి అంటే రోడ్లు ఇవి ఒకటే కాదు, అవి కూడా ఆల్రెడీ అన్ని రకాలుగా ప్రతి రోడ్డు కూడా ఇంటర్నల్ రోడ్స్ అయితే 100% రోడ్లే కదండి, కొన్ని పరిశ్రమలు రావడం, ఉద్యోగ కల్పన పరిశ్రమలు కల్పించడం. కూడా ఇప్పుడు ప్రచారం చేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎక్కడ వచ్చినాయండి పరిశ్రమలు? వైజాగ్ లో సమ్మిట్ పెట్టారు, దాన్ని ఎక్కడ కూడా పెట్టేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత భారీ సమ్మిట్ పెడుతున్నారని కానీ, ఎక్కడెక్కడి నుంచో ఇండస్ట్రియలిస్టులు వస్తున్నారు పార్టిసిపేట్ చేస్తున్నారని కానీ ఎక్కడ ప్రచారం లేదు. జరిగింది ఎంఓయూలు తీసుకున్నారు, అనేక మంది ముందుకు వచ్చారు, వీటన్నిటిని కూడా మేము ప్రచారం చేసుకోవట్లేదు. ఈ రోజు ఓట్లు ఎంఓయూలకే పరిమితం అయిపోయినాయి తప్ప కాగితాల రూపాయలకే సంతకాలతో పూర్తిగా చూస్తే దాన్ని కూడా పారదర్శకంగా ఏ ఏ కంపెనీలు వచ్చినాయి, ఎక్కడెక్కడ ప్రతిపాదనలు పెట్టారు, ఎక్కడ ప్రారంభిస్తున్నారు అనేది కూడా పారదర్శకంగా ఒక లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది పార్టీ తరఫున. ఓకే, ఇక నరసాపురం సెగ్మెంట్ విషయానికి వస్తే కనుక ఇందులో 7 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయండి. ఇందులో ఎక్కడ అభివృద్ధి కుంటుపడింది? రేపు ఉమాబాల గారు నరసాపురం ఎంపీగా ఎలక్ట్ అయితే కనుక తన తదుపరి దృష్టి ఏ విధంగా ఉండబోతుంది? ఏ ప్రాజెక్టుల మీద మీరు ఒక మేనిఫెస్టో, నరసాపురం ఎంపీ పరిధిలో ఉన్నటువంటి మీ మేనిఫెస్టో ఏంటి మైండ్లో? ఈ నరసాపురం పార్లమెంట్ పరిధిలో గతంలో ఒక 5 ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది, 2 చోట్ల ఎమ్మెల్యేలు నేరలో ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా వారు ఇన్ఛార్జీలుగా ఆ నియోజకవర్గాలను కూడా చక్కగా అభివృద్ధి చేశారు. కాకపోతే స్థానికంగా ఉన్న ఇక్కడి నుంచి ఎలక్ట్ అయిన ఎంపీ అభ్యర్థి ఈ నియోజకవర్గానికి పార్లమెంట్కి దూరంగా ఉండడం వలన ఎంపీ నిధులు తోడు అయ్యి సక్రమంగా వినియోగించకపోవడం వలన అభివృద్ధి కుంటుపడింది. ఈ రోజున రాబోయే ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు స్థానాన్ని, దాని పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్ని అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయం. మేము ఆ తర్వాత అందరి సమన్వయంతో ఆ లోటును భర్తీ చేసి ప్రతి ప్రాంతాన్ని, ప్రతి నియోజకవర్గాన్ని కూడా సమన్వయంతో ఎమ్మెల్యే ఎంపీ కూడా. వెస్ట్ గోదావరి అనగానే ఒక ఆక్వా రంగానికి ఒక పెద్దపీట వేసినటువంటి ఒక జిల్లా ఇది. సో అటువంటి ఈ జిల్లాకి ఆక్వా యూనివర్సిటీ ఒకటి తీసుకురావడం, అలాగే మెడికల్ కాలేజ్ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. ఆ పనులు ఏ మేరకు ఉన్నాయి? మీరు వస్తే కనుక మీరు తీసుకురావాల్సినటువంటి నిధుల్లో కూడా మీ భాగస్వామి పాత్ర ఎలా ఉండబోతుంది? ఇప్పుడే మీరు ఏమీ రాలేదని అడిగారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, ఆల్రెడీ కొన్ని కాలేజీలు ప్రారంభించడం జరిగింది. మా జిల్లాలోది ఇంకా ఈ సంవత్సరం ప్రారంభించలేదు కాబట్టి గతంలో ఎంపీ అందుబాటులో ఉంటే పూర్తిగా ఎంపీ సహకారంతో కొంచెం స్పీడ్గా కొన్ని పనులు వశిష్ఠ వారధి కానీ ఆక్వా యూనివర్సిటీ ఇవి జరుగును. ఇట్లా ఆక్వా హబ్గా పేరు పొందిన ఈ ప్రాంతంలో ఆక్వా యూనివర్సిటీనే కాకుండా దీన్ని ఆక్వా రంగాన్ని ఇంకా అభివృద్ధి చేస్తూ స్థానికంగా ఇక్కడ ఉపాధిని కల్పిస్తూ ఒక ఏదైతే కాలుష్యం ఉందో దాన్ని నివారిస్తూ ప్రజలకి పరిశుద్ధమైన మంచినీటిని అందించే విధంగా గతంలోనే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి మరి విద్యుత్తుల నుంచి ఒక ప్రత్యేక పైప్ లైన్ వేసి ఈ పార్లమెంట్ అంతా కూడా పరిశుద్ధమైన మంచినీటిని అందించే ఆలోచన పనులు కూడా ప్రారంభమైనవి. దాన్ని త్వరితగతిన ఎంపీగా నేను కూడా ఉండడం వలన వారందరి సమన్వయంతో పనులు త్వరగా చేయించుకుంటూ త్వరితగతిన ప్రజలకి ఈ ఇబ్బందులన్నిటి నుంచి మరి ఇంకొకసారి ఈ ఆలోచనలు రాకుండా చేయడమే కాకుండా వశిష్ఠ వారధి చిరకాలంగా ప్రజల కోరిక, దాని పనులని, అలానే మన హార్బర్, ఫిషింగ్ హార్బర్, ఇట్లాంటి నరసాపురంలోని వీటన్నిటినీ చేస్తూ ఈ రైతులకు సంబంధించిన ఏవైతే ప్యాడీ లాంటివి, కొన్ని ఇక్కడ కోకోనట్ కూడా ఎక్కువగా ఈల్డింగ్ ఉంటుంది, వీటి నుంచి ఏవైనా ఆధారిత పరిశ్రమలను ఏమైనా ప్రారంభించవచ్చేమో, స్థానికంగా ఉన్న ఇక్కడ యువతకి ఉపాధిని దీని నుంచి కల్పించడానికి ఎంతవరకు అవకాశం ఉంటుందో ఆ దృష్టిగా. నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఒక కాన్స్టిట్యున్సీ వస్తుంది కాబట్టి దానికోసం మిమ్మల్ని అడగాలి. భీమవరం విషయానికి వస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా మళ్ళీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని అనుకున్నారు. రామాంజనేయుల్ని, టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తిని ఇక్కడ పార్టీలో జాయిన్ చేసుకోవడం, రామాంజనేయులు కూడా ఆయన కూడా ఓవరాల్గా స్టేట్మెంట్ ఇచ్చారు, నేను పోటీ చేయను, పవనే పోటీ చేస్తారని. అల్టిమేట్గా ఆయన కాకినాడ వేదికగా నేను పిడాప నుంచి పోటీ చేస్తానని చెప్పారు. ఏంటి భీమవరం అంటే భయపడ్డారా పవన్ కళ్యాణ్? మీ మాటల్లో ఏం చెప్తారు? రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లో కూడా భీమవరానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. భీమవరంలో ఏ పార్టీ అయితే గెలుస్తుందో అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అనేది. ఇక్కడ పోటీ చేయడానికి భయపడ్డారంటే ఇక్కడ గెలవనని రిపోర్ట్లు వస్తేనే కదా ఇక్కడ పోటీ చేయడానికి భయపడేది. అంతే అంటారా? ఇప్పుడు నా మీద ప్రత్యర్థి అయినా, ఇక్కడ స్థానిక అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ గారి మీద పోటీ చేసే అభ్యర్థి అయినా వారు పోటీ చేయలేకపోయారంటే మేము ఎంత బలంగా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు ఎంత బలంగా ఉన్నారన్నది చెప్పకనే అర్థమవుతుంది.
ఇక వైఎస్ జగన్ విషయానికి వస్తేనండి, కుటుంబంలో ఉన్నటువంటి గొడవలు అన్నీ మనకు తెలిసిన విషయమే. ఆల్రెడీ మునిగిపోయినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీని తమ భుజస్కంధాల మీద వేసుకున్నారు వైఎస్ షర్మిల. సో ఆవిడ వచ్చి ఇవాళ రేపో మీ యొక్క కాంగ్రెస్ ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ అభ్యర్థుల కోసం ఆవిడ కూడా ప్రచారం చేయడం మొదలు పెడతారు. సో ఆమె చేస్తున్న విమర్శలు మీ ఓట్ బ్యాంక్ పై పడే అవకాశం లేకపోలేదని అంటున్నారు చాలా మంది. ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే మీరే అన్నారు అన్నగారి కోసం ఆల్రెడీ పాదయాత్ర చేసిందో ఆమె పాదయాత్రలో కూడా నేను భాగస్వాములు అయి ఉన్నానని. సో ఆ రోజు ఒప్పుకున్నటువంటి బాల ఇప్పుడు ఏ విధంగా చెప్తారు? రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ కి ఒక వైభవాన్ని తీసుకొచ్చారు రాష్ట్రంలో. ఆయన కుమార్తెగా షర్మిల గారు అన్న కూడా మాకు అభిమానం. కానీ దురదృష్టవశాత్తు ఆవిడ ఎంచుకున్న విధానం ఇది ఎవరి ప్రలోభాలకి ప్రేరేపణకి ఇదయ్యారో ఒక తప్పుదారిలో ఆవిడ ప్రయాణించి ఆవిడ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు వెనక కుటుంబంతో ఉంటే ఈరోజు ఆవిడ ఎంతో కష్టపడినప్పటికీ కూడా ఒక గుర్తింపు లేకుండా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అలా ఉండడం మేము చాలా బాధపడుతున్నాం. సో అందరూ కూడా ఆవిడ వెళ్తున్న విధానం ఈ ఇబ్బందికరమైన విధానాన్ని ఎంచుకున్నారని ప్రతి ఒక్కరూ చింతిస్తున్నాం తప్పించి ఆవిడని ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి కూతురుగా మేము అభిమాన పాత్రురాల ప్రభావం. సో ఆవిడ ఏదైనా విమర్శలు చేస్తే మీరు విమర్శించరా? లేదు విమర్శించరా? రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఇంకా మీ జగనన్న చెల్లెలుగానే చూస్తారా? ముందుగా రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా చూస్తామండి. అంతేగాని జగనన్న చెల్లెలే కదండి. జగనన్న చెల్లెలే, ముందుగా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు. ఆ కన్సర్న్ అయితే ఎప్పటికీ. కాబట్టి మా నాయకుల యొక్క కుటుంబానికి సంబంధించిన సభ్యుల్ని మేము ఏ రకంగానూ ఎక్కడ కూడా ఒక మాట కూడా మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఒక నిర్ణయాలు ఏమైతే చెప్పారో మాట తప్ప మడమ తప్ప అని, నిజంగా ఆయన మడమ తప్పారు అన్నట్టుగానే కొన్ని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉద్యోగుల విషయంలో సిపిఎస్ రద్దు చేస్తానని జీపీఎస్ తీసుకురావడం, ఉద్యోగులు ఈ రోజు మీ గవర్నమెంట్ పట్ల కాస్త వ్యతిరేకతతో ఉన్నారని కొన్ని సర్వేలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు పూర్తి స్థాయి మద్యపాన నిషేధం అన్నారు, ఆ తర్వాత లేదు దశల వారి మద్యపాన నిషేధం అంటూ మాట మార్చారు. జిల్లాకు రీహాబిలిటేషన్ సెంటర్ పెడతా అన్నారు, అది లేదు. సో ఈ క్రమంలో మద్యం ప్రియులు కూడా ఈరోజు మా సొంత డిస్టిలరీస్కి సంబంధించినటువంటి ఒక బాటిల్స్ ఇవన్నీ బయట రూపాయికి 10 రూపాయలు వసూలు చేస్తుంది ప్రభుత్వం అని మీ ప్రభుత్వం మీద ఉంది. అది ఎంతవరకు వాస్తవం అంటే మీరే ఏం చెప్తారు? మొట్టమొదటే దశల వారీగా మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పడం జరిగింది. అంతేకాకుండా పుట్టుకోవాలంటేనే రేట్లు షాక్ కొట్టే విధంగా, అంటే అది అందుబాటులో లేదన్న విధంగా చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆయన వచ్చిన తర్వాత ఈరోజు బెల్ట్ షాపులన్నీ తీసేయడం జరిగింది. ఏ ఒక్కరూ కూడా గతంలోలా బయట బజార్లో ఆడవాళ్ళు రోడ్డు మీద వెళ్తుంటే మద్యం సేవించి ఇబ్బంది పెట్టే పరిస్థితుల్ని రోడ్ల మీద చూసే పరిస్థితి పూర్తిగా పోయింది. మరి మాట్లాడుకోవాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారు పూర్తి మద్యపాన నిషేధాన్ని పెట్టి ఎన్టీఆర్ గారు ఎంతో గొప్ప పేరు తెచ్చుకుంటే దాన్ని తొంగలో తొక్కి దాన్ని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారిని మరి మనం ఏమనుకోవాలన్నది ఆలోచించాలి. అలాగే సిపిఎస్ వీటిలో టీచర్ ఉపాధ్యాయులు వారికి అన్నంత వరకు చేయలేకపోవడంలో చిన్న మన రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ రీత్యా 1 by 1 చేసుకోవడం వలన 100% చేయలేకపోవచ్చు. కానీ అంతకు మించి వారిని ఆదరించిన పార్టీ కానీ నాయకుడు కానీ ఉద్యోగస్తులు వ్యతిరేకత లేదంటారా? కొంతవరకు అన్నది అవ్వలేదన్న వ్యతిరేకత వారిలో ఉన్నా కూడా ఈ రోజు వారిని మించి చేసే వ్యక్తి ఎవరు లేరన్నది వాళ్ళకి అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు కొంతవరకు అయినా చేశారు, మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మాత్రం కూడా జరగదన్న పరిస్థితి వారు కూడా అర్థం చేసుకున్నారు. అది మీ పార్టీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ఈరోజు గతంలో రాష్ట్రం విడిపోయినప్పుడు హైదరాబాద్ ఒక్క చోటే మనం పెట్టుబడులు పెట్టడం వలన మొత్తం రాష్ట్రం అంతా వెనుకబడిపోయింది. ఈసారి అక్కడ ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి అని అప్పుడు చెప్పడం జరిగింది, సమైక్యాంధ్ర ఉద్యమంలోనే చెప్పడం జరిగింది. మరి దాని కోణంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తే రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చెందితే ఏ ప్రాంతం కూడా వెనకబడకూడదు, ఒక ప్రాంతమే అభివృద్ధి చెంది అని ప్రతి ప్రాంతానికి ప్రాముఖ్యతనిస్తూ చేస్తారని ముందే చెప్పారు. దానిలో భాగంగానే దాన్ని ఇచ్చిన మాట ప్రకారమే చేసుకుంటూ వెళ్తున్నారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి వెనకే మేము కూడా పార్టీ నిర్ణయాన్ని సమర్థిస్తారంటారు. సో ఓవరాల్ గా చెప్పాలంటే వై నాట్ 175 అంటున్నారు. యాక్చువల్ గా ఎన్ని స్థానాలు వస్తాయని మీరు భావిస్తున్నారు? గత వారంలోనే మా జిల్లాలో మేము సిద్ధం బస్సు యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి బస్సులో ప్రయాణం చేయడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అడిగారు, ఎలా ఉందమ్మా అని అన్నప్పుడు, గతంలో మనం చెప్పిన వాగ్దానాలు నమ్మి 151 సీట్లు ఇచ్చినప్పుడు ఈరోజు మనం చేసిన సంక్షేమం లబ్ధి పొందితే ఓటేమో, లబ్ధి పొందింది నిజమైతే అంతకన్నా ఎక్కువ ఖచ్చితంగా రావాలి కదా అన్నది
ఆయన మాటల్లో చెప్పినప్పుడు ఈసారి ఏదైతే నినాదం వైనాట్ 175 అన్నారో, మేము చేసిన సంక్షేమం ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరి నిజమే అన్నది ప్రజలు అందరి అండా ఉంది. మాకు 175కి 175 వచ్చే అవకాశం చాలా వరకు ఉందంట. 2019లో మీకు ఎవరైతే గైడ్ లైన్స్ ఇచ్చారో, అంటే ఇలా చేస్తే బాగుంటుంది, ఈ సంక్షేమ పథకాలు పెడితే బాగుంటుంది అన్న ప్రశాంత్ కిషోర్ ఈరోజు ప్రెస్ మీట్లోను ఒక టీవీ డిబేట్స్లోను పాల్గొని మీ గవర్నమెంట్కి మరి ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ఆల్రెడీ మీ వరకు వచ్చే ఉంటాయి. సో దాని ఇంపాక్ట్ ఏమీ ఉండదంటారా? ఇందాకే చెప్పాను, ఒక మౌత్ టాక్ తీసుకొచ్చి ఒక ఇది చేయడం ఈ రాజకీయాల్లో కూడా ఇది ఒక వ్యాపారంగా మారిపోయింది. నార్మల్ వ్యక్తి కాదు కదండి, మీ గవర్నమెంట్ వ్యాపారంగా మారిపోయింది. ఎవరు ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే ఆ పార్టీ తరఫున మారి ఒక మౌత్ టాక్ ని అలా స్ప్రెడ్ చేస్తే వేరే పార్టీ తరఫున కొద్దిగా హైప్ తీసుకురావడం కోసం ఇదంతా కూడా ఒక ఎలక్షన్స్ లో ఈ ఆర్థిక ప్రలోభాలకి లోబడి వ్యక్తులు చేసే ఇది తప్పించి గ్రౌండ్ లెవెల్లో పార్టీ చాలా బలంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికలప్పుడు ఒక సూచనలు తీసుకోవడం జరిగింది. ఈ రోజు ఆయన సొంతగా ఏది ప్రజలకు కావాలి, ఎలా చేయాలన్నది ఆయన నిపుణులతో సలహాలు తీసుకుని ఆయన సొంత ఆలోచనలతో ముందుకు వెళ్తారు. అది 100% సక్సెస్ అవుతుంది. మరొక వైపు అండి, ఆల్రెడీ ఒక లాయర్గా ప్రాక్టీస్ చేస్తూ కౌన్సిలర్గా ఎన్నికై చేసి ఐ థింక్ భీమవరం, ఆ తర్వాత మున్సిపల్ చైర్పర్సన్గా జస్ట్ నారో ఎడ్జ్లో కొంచెం మీరు వెనుతిరగడం. సో ఎంటైర్ ఇవన్నీ గమనిస్తే కనుక పక్కన పెడితే కనుక మీరు రాజకీయాల్లోకి రావడానికి ప్రేరణ ఎవరు, ఇన్స్పిరేషన్ ఎవరు? మా తండ్రి గారు. మా నాన్నగారు రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ఒకసారి మున్సిపల్ చైర్మన్గా పోటీ చేస్తున్నప్పుడు ఆయన పేరు ప్రకటించిన తర్వాత నెక్స్ట్ డే మ్యాండేట్ వచ్చే టైంకి వేరే పేరు మారడం జరిగింది. ఆయనకు అనుకున్న అవకాశం మిస్ అవ్వడం వలన అది బీసీ మహిళగా భీమవరం మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు నా ద్వారా తీర్చుకోవాలనుకుని నన్ను ఆయన ముందు పెట్టి పోటీకి నిలపడం జరిగింది. ఆయన ఇంట్రెస్ట్తో నేను ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. నాకు యాక్చువల్గా అయితే రాజకీయాలకు నేను చాలా దూరంగా ఉండేదాన్ని. ఈ రోజున ఎంతకాలం నేను 30 సంవత్సరాలు సుదీర్ఘంగా కొనసాగడానికి కారణం ఒక ఫెయిల్యూర్తో డ్రాప్ అవ్వకూడదు, మా తండ్రి గారి కోరుకున్న ఒక సక్సెస్తో డ్రాప్ అవ్వాలన్న ఉద్దేశంతో ఇంతకాలం సుదీర్ఘంగా ఈ రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు. ఇంతకాలం జెండా మూసినట్టు మీకు అసలు మీ పేరు అసలు ఎక్కడ కూడా ఛానల్స్లో కావచ్చు అసలు మీకు మైండ్లోనే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెరపైకి వచ్చింది, అసలు అనుకున్నారా ఇది? దానికంటే ముందు ఇంకొకటి అడగాలి మిమ్మల్ని. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఐ మీన్ ఆల్రెడీ కౌన్సిలర్గా చేశారు, వాట్ ఎవర్, ఒక ఎమ్మెల్యేగా చట్టసభలకు వెళ్ళాలి అనుకున్నది ఎప్పుడు? మీరు ఏ సీట్ ఆశించారు, ఏ విషయంలో భంగపడ్డారు, మీ పార్టీ శ్రేణుల నుంచి మీకు ఎదురైనటువంటి తలనొప్పులు ఏంటి? ఎప్పుడు ఏ సీట్ని ఆశించి నామినేటెడ్ కానీ కంటెస్ట్ కానీ నేను ఏది పార్టీని అడగలేదు. పార్టీలు నిబద్ధతతో పనిచేసుకుంటూ వెళ్ళాను. అవకాశం ఉన్నప్పుడు గుర్తించి ఏది ఇవ్వాలనుకుంటే ఇవ్వమని ఒక బయోడేటాని నా ప్రొఫైల్ని ఇవ్వడం జరిగింది తప్పించి నేను ఇది కావాలని ఏ రోజు కోరలేదు. ఈ రోజు కూడా వారు పలానా పేర్లు పరిశీలనలో తీసుకుంటాం, మీరైతే ఏ రకంగా దీన్ని ముందుకు వెళ్తారని చెప్పి పార్టీ నాయకులు మా ఆఫీస్ నుంచి మాట్లాడడం జరిగింది. దానికి నేను సమాధానం చెప్పాను తప్పించి ఖరారు చేశానన్న మాట నాకు కూడా చెప్పకుండానే టీవీలో ప్రకటించడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారు. ఉమాబాల్ గారు సినిమాలు చూస్తారా? పొలిటికల్గా హీరో ఎవరు, రియల్గా సినిమాలో హీరో ఎవరు మీకు నచ్చిన వాళ్ళు? అలానే థీమ్ బాగుండి పిక్చరైజేషన్ బాగుంటే ఒక పిక్చర్ని ఏంటంటే కాసేపు మనకు మనసుకు ఆహ్లాదాన్ని కల్పించి అది మనసులో కాసేపు 3 గంటలు చూసిన సినిమా ఆ రోజైనా ఆనందంగా ఉంటే ఎవరినైనా ఒక హీరో అంటూ ఇష్టం అంటూ ఏముండదు. కానీ రియల్ లైఫ్లో హీరోలు అంటే మాత్రం రాజశేఖర రెడ్డి గారు ప్రజల యొక్క జీవిత విధానాన్ని మార్చారు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీరేంటంటే వారి కుటుంబం కోసమే తక్కువగా ఆలోచిస్తారు. ఈ రోజు ప్రతి కుటుంబం గురించి 365 రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తే వారి కుటుంబం గురించి సంవత్సరంలో ఒక వారం రోజులు ఆలోచించి ఒక వెకేషన్కి ఫ్యామిలీతో గడుపుతారు. మిగిలిన అన్ని రోజులు కూడా రాష్ట్రంలోని అన్ని కుటుంబాల గురించి ఆలోచిస్తారు. అంటే తన కుటుంబ జీవితాన్ని త్యాగం చేసి ఈరోజు ఎంతమంది ఇంజనీర్లు అయ్యారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ వల్ల. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం వలన జిల్లాకు మెడికల్ కాలేజ్ వచ్చింది, అలాగే అనేక మంది డాక్టర్లు అవుతారు. అలాగే ఆరోగ్యశ్రీ గతంలో ఒక చిన్న హార్ట్ ప్రాబ్లం వచ్చిందంటే ఎంతో మంది ప్రాణాలని ప్రతి అగ్రదేశాలు కూడా చెప్తారు ఏవి ఉచితం చేయకూడదు, విద్యా వైద్యాన్ని ఉచితం చేస్తే చాలు. మరి అంతకు మించే ఈయన ఉచితాలు ఫ్రీబీస్ ఎక్కువగా ఇచ్చేస్తారు. ఈయన
ఈ రోజున అనేక విమర్శలు కూడా ఆయనపై ఉన్నాయి. ఫ్రీబీస్ ఎందుకు జనం సమర్పదలు ఇప్పుడు చేయడం మీరు ఆలోచిస్తే విద్యా వైద్యం ఉచితం చేయండి అని అగ్రదేశాలు కూడా చెప్తారు. మీకు విషయం చెప్పాలి, 2004లో విద్యా వైద్యానికి పెద్దపేట ఇస్తున్నటువంటి ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 2009లో ఎలాంటి మేనిఫెస్టో లేకుండా ఆయన సింగిల్ గా వెళ్ళాడు. ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ కూడా ఆవిర్భవించింది, 18 సీట్లతో అది కూడా కొన్ని స్థానాలు దక్కించుకోవడం జరిగింది యునైటెడ్ ఈపీగా ఉన్నప్పుడు. కానీ ఆ రోజు విద్యా వైద్యాన్ని నమ్ముకున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కడ కూడా తను ఎక్కడ కూడా వెనకడుగు వేసుకోలేదు, అయినా సరే గెలిచాడు ఆయన. మ్యాజిక్ ఫిగర్ దాటి అత్యధికంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆ రోజు కూడా అవతరించింది. సో తండ్రి చూపిన బాటను కాకుండా ఇంకాస్త ఫ్రీబీస్ ఇచ్చేయడానికి ఇప్పుడు మీకు విషయం చెప్పాలంటే కార్పొరేషన్ యొక్క నిధుల్ని మళ్లించి ఆల్రెడీ కార్పొరేషన్ వ్యవస్థని పునరిలేటెడ్గా చేశారు జగన్మోహన్ రెడ్డి అనే అపవాదు కూడా ఆయనకు ఉంది. సో ఈ క్రమంలో సంక్షేమ పథకాలకి డబ్బులు మళ్లించి అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం చేశారనే అపవాదు కూడా ఆయనకు ఉంది. దీనిపై మీరేమంటారు? అభివృద్ధి నిర్లక్ష్యం అన్నది ఎక్కడ చేయలేదండి. ఈరోజు గతంలో రాజశేఖర రెడ్డి గారి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతోమంది పిల్లల జీవితాల్ని బాగు చేసి ఇంజనీర్లు చేసి కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి అయ్యే విధంగా చేస్తే, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా లేదులేండి, ఆయనకి ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడిపోయిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు 2019లో ఆయన తగలాల్సిందే. మీరు చూసే ఉంటారు, పసుపు కుంకుమ పేరుతో లాస్ట్ లో ఒకటి ఇచ్చారు. ఎక్కడైనా నమ్మారా? జనాలకు తెలుసు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే మహిళలు వాడగొట్టు కూర్చోబెట్టారు. ఆఖరి రోజున ఎన్నికల్లో ఓట్ల కోసం చేసిన ఈ మోసాన్ని ప్రజలు గమనిస్తారు. ప్రజలు కూడా రాజకీయంగా అమాయకులేం కాదు, వారు చాలా చైతన్యవంతులే అన్నారు. ప్రతిదీ ఎలక్షన్లో ఓట్ల కోసం ఎవరు చేస్తున్నారు, నిజంగా వారి సంక్షేమం కోసం ఎవరు చేస్తున్నారు గమనించగలుగుతున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నాడు నేడు ద్వారా ఓటు హక్కు లేని పిల్లల మీదే అంత డబ్బు ఖర్చు పెట్టి వారి భవిష్యత్తుకు ఒక పునాది వేశారు. వారికి మంచి విద్యను అందిస్తున్నారు. గతంలో మరి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వని పరిస్థితి నుంచి ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉన్నా కూడా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ని ఇవ్వడమే కాకుండా వారికి సొంత ఖర్చుల కోసం హాస్టల్ ఫీజుని వీటిని కూడా అదనంగా ఇవ్వడం, అలాగే ఆరోగ్యశ్రీని కూడా రాజశేఖర రెడ్డి గారి పుణ్యమైన 5 లక్షల ఉన్న ఆరోగ్యశ్రీ పరిధిని ఈరోజు 25 లక్షలు ఊహించిన విధంగా 5 రెట్లు పెంచి మరి ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రాణాలు జబ్బుల సంఖ్య పెంచడమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉచితంగా ట్రీట్మెంట్ తీసుకుని కుటుంబ పెద్దను కానీ కుటుంబంలోని వ్యక్తిని కానీ కోల్పోకుండా ఆనందంగా జీవించే విధంగా ఇన్ని మార్పులు చేసిన వీరు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలబడి. ఉమాపాల్ గారు ఒక ఎమ్మెల్యేగా కాన్స్టిట్యున్సీలో ఈ ఎలక్షన్స్ పరిధిలో క్యాంపెయినింగ్ చేయడం అంటేనే కష్టం. ఒక పార్లమెంట్ సెగ్మెంట్ మీరు సుమారుగా 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా మీరు ఒక సుడిగాల పర్యటనలో చేయాలి. ఎలా ప్లాన్ చేసుకున్నారు మీరు? అంటే మీ ఫేస్ అందరికీ తెలియాలి. అసలు ఎలా? ఇంకొక విషయం చెప్పాలంటే కనుక కూటమి అభ్యర్థికి ఇటు బీజేపీ నుంచి అమిత్ షా కావచ్చు, మోదీ కావచ్చు వస్తారు అక్కడికి. అటువైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తారు, మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు వస్తారు. అవసరమైతే సినీ గ్లామర్ వస్తుంది, ఇంకాస్త పొలిటికల్ గ్లామర్ కూడా వస్తుంది. కానీ మీ వెనకాల సింహం ఒక్కటే వస్తుంది. మాకు ఒకటే చాలండి, చాలా అంటే ఏది బలంగా లేవు కాబట్టి సినీ గ్లామర్ ని ఇది తీసుకొచ్చి ప్రజలను ఆకర్షితులు చేయాలని అనుకుంటున్నారు. కానీ మాకు అలాంటివి ఏమి అక్కర్లే. ప్రజలను ఆకర్షించడానికి ప్రణాళిక ఏం పెట్టుకున్నారు? ఐ థింక్ నెక్స్ట్ మంత్ 13వ తారీఖు ఎలక్షన్స్. సో ఈ 7 సెగ్మెంట్లు తిరగాలి, జనాల్లోకి వెళ్ళాలంటే మీ ప్లానింగ్స్ ఏమిటి? నా పేరుని అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి కూడా తర్వాత రోజు నుంచి మర్యాదపూర్వకంగా 7 ఎమ్మెల్యేలని, మాకు ఇక్కడ మండల చైర్మన్ కూడా ఉన్నారు, శాసన మండలి చైర్మన్, వారందరినీ మర్యాదపూర్వకంగా కలిసి తర్వాత రోజు నుంచి కూడా ఉదయం పూట ఎమ్మెల్యే అభ్యర్థులతో వారి కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం పూట గ్రామాల్లో ఆత్మీయ సమావేశాల్లో పాల్గొనడం జరిగింది. అనేక మందిని కలవడం జరిగింది. ఈ రకంగా ఇప్పుడు రేపు స్క్రూటినీలు అయిపోయిన తర్వాత ఈ నామినేషన్స్ పర్వం ముగిసిన తర్వాత మిగిలిన ఒక 2 వారాలు లేదా ఇంకొక 2 రోజులు ఎక్కువగా ఉండొచ్చు, ప్రతి నియోజకవర్గం కూడా ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిపి విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలకి నా నియోజకవర్గం అంతా కవర్ అయ్యే విధంగా. ఉమాబాల్ గారు, నాకు చిన్న డౌటు. నా యొక్క 5 ఏళ్ల పరిపాలన మీద నాకు అత్యంత సంతృప్తిగా ఉన్నాను. సో ఐఎమ్ డెఫినెట్లీ 2024 విన్నర్ నేను అంటూ ఆయన కాల్ రేస్ మరీ చెప్తున్నారు. అటువంటిప్పుడు 50 నుంచి 60 స్థానాలు మార్చాల్సిన అవసరం దీనికి? ఆయన పరిపాలన మీద నమ్మకం లేకపోతే అభ్యర్థులు అవకతవకలు పాల్పడ్డారని మార్చారు? ఏ విషయం మీద మార్చారని మేము ఒపీనియన్. ఇప్పుడు ఉదాహరణకి తీసుకోవాల్సి వస్తే నరసాపురం పార్లమెంట్ చూస్తే ఇక్కడ సమర్థులు ఓసీలు రాజుల్లో కూడా ఉన్నారు. ఎప్పుడు ఈ నియోజకవర్గం ఈ పార్లమెంటు వీరికే పరిమితం కాదు, రంగనాథరాజు గారు వీరికే పరిమితం కాదు, జనాభా ప్రాతిపదికన ఇక్కడ ఓసీల కన్నా బీసీలు ఎక్కువ ఉన్నారు. వీరు కూడా ఆశిస్తారు ఎక్కువగా అందరికీ సమన్యాయం చేయాలంటే వీరికి కూడా ఒక అవకాశం ఉంది, మాకు కూడా అవకాశం ఉంటుంది అని చెప్పి
వారు ఆనందపడే విధంగా సామాజిక సమీకరణాలు తీసుకుని జనాభా ప్రాతిపదికన మరి నరసాపురం పార్లమెంట్ని గతంలో ఎప్పుడు ఓసీకి ఇచ్చిందని బీసీకి మార్చడం జరిగింది. ఇక్కడ ఇదే పార్లమెంట్ పరిధిలోని ఆచరణ నియోజకవర్గం చెప్పుకోవాల్సి వస్తే గతంలో ఎప్పుడు కూడా అది బీసీ సిట్టిబల్ సామాజిక వర్గానికి కేటాయించే నియోజకవర్గం అది. కానీ అక్కడ ఓసీ కులానికి చెందిన మరి చెరుకోడ రంగనాథరాజు గారు కేటాయించడం జరిగింది. ఒక సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఈ ఒక నియోజకవర్గం ఏది కూడా ఒకరికే పరిమితం కాదు, జనాభా ప్రాతిపదికన ఎవరికైనా అవకాశం కల్పిస్తాను, అందరికీ అర్హత ఉంది, పార్టీలో కష్టపడితే ఎవరికైనా అవకాశం ఉంటుంది, డబ్బు ఒక్కటే ప్రాతిపదిక కాదు, ఇవన్నిటిని ప్రజలకి ఇంకొంత బలాన్ని చేకూర్చడానికి మీకు కూడా అవకాశం ఉంది. ఇప్పుడు మహిళల్ని పథకాలకు పరిమితం చేసి నామినేటెడ్ పదవులు ఇవ్వడమే కాదు, మీరు అడగకపోయినా సమీకరణాలు అనుకూలిస్తే పార్లమెంటుకు కూడా పంపిస్తాను అన్న విధంగా నన్ను ముందుకు తీసుకొచ్చారు. ఓకే, మీ అధినేత జగన్ గురించి చెప్పారు. ఓకే, నరసాపురం పార్లమెంట్ పరిధిలో తొలిసారిగా ఒక మహిళా ఎంపీగా ఈ రోజు రావడం అనేది నిజంగా ఒక విశేషం, గమనార్హం. సో అటువంటి ఉమాబాలకి పుట్టింటి వైపు నుంచి కావచ్చు, మిట్టింటి వైపు నుంచి కావచ్చు సపోర్ట్ ఎలా ఉంది? వాళ్ళ తరపున కూడా ప్రచారం ఎవరెవరు చేస్తున్నారు మీ మాటల్లో? కుటుంబ సభ్యులంతా ప్రచారం చేస్తున్నారండి. నేను దురదృష్టవశాత్తు మా తల్లిదండ్రులు ఇద్దరు మరణించారు. అలాగే మెట్టినింటి వైపు కూడా మా మామగారు కూడా మరణించారు. మిగిలిన కజిన్స్ వీళ్ళంతా ఉన్నారు. వారి అండ వారి సహకారం లేకపోతే ఈ రోజు ఇంతవరకు 30 సంవత్సరాలు రాజకీయాల్లో కొనసాగలేను. ఈరోజు పూర్తిగా నా వెనక గతంలో కానీ ఇప్పుడు అభ్యర్థిగా వచ్చాక నా భర్త పూర్తి సహకారం ఉంది. నా పిల్లలిద్దరూ కూడా నాతో పాటు ఎప్పుడు నాకు 100% సపోర్ట్గా ఉన్నారు. ఎవరు ఎందనుకున్నా కానీ ఈరోజు కాంగ్రెస్ మూడో ప్రధాన అభ్యర్థిగా ఉన్నా కూడా ఇక్కడ మీకు వైఎస్ఆర్సీపీ ప్లస్ కూటమి ఈ రెండాట్ల మధ్య జరగబోతుంది యుద్ధం. సో భూపతిరాజు శ్రీనివాసవరం మీద ఉమాబాల గారు ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? అత్యధిక మెజార్టీతో గెలవడం. అదే ఇంచుమించుగా ఎంతో ఉంది. గతంలో ఎవరి రికార్డు మీరు బ్రేక్ చేయబోతున్నారు? అలాంటి అవేమీ కాదు, కానీ అత్యధిక మెజార్టీతో మాత్రం ఖచ్చితంగా గెలిచి తీరుతున్నాం. అత్యధిక మెజార్టీతో ఖచ్చితంగా గెలిచి మీరే చూస్తారు మెజారిటీ ఎంత. సో ఖచ్చితంగా పార్లమెంట్ వైపు ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో గెలుపు ఖాయం. ఎందుకంటే మాకు బీసీ వర్గాలే కాదు, గతంలో ఉన్నత వర్గాలు అందరి వెనక కూడా వారి గెలుపులో ఎప్పుడు కూడా నడిచిన వారు కూడా మాతో కలిపి నడిచిన ఎంతో కాలం నుంచి ఉన్న ఉమాబాలకు అవకాశం వచ్చింది. మేము కూడా మా ఆడబడుచుగా ఆదరిస్తామని అందరూ కూడా నన్ను ఆదరించడం అదృష్టంగా భావిస్తాను. ఎనివే, థ్యాంక్ యూ ఉమాబాల గారు. అలాగే మీరు వేస్తున్నటువంటి ఈ ప్రయత్నం జగనన్న మీపై పెట్టుకున్నటువంటి నమ్మకం, మీ అడుగులు పార్లమెంట్ తీసుకు వెళ్ళాలని, మీ స్లోగన్స్ మహిళా పక్షపాత వైపు వినిపించాలని మనసారా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.